మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 7వ రాశి తులారాశి. తులా వృషభయోర్భృగు. ఈ తులారాశి వచ్చిందో చూద్దాం. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 3 పాదాలు కలిసి తులారాశి. నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము ఆ రోజుల్లో మరి చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 3 పాదాలు కలిసి తులారాశి. ఆ రోజున చిత్తా, స్వాతి, విశాఖ నక్షత్రాలు అయ్యుంటేనే మీ తులారాశి. ఏదో పిలిచే పేరుని బట్టి నేను తులారాశి అండి, నువ్వు సరిగ్గా చెప్పలేదండి ఫోన్లు చేస్తూ ఉంటారు. ఏంది అడ్డదిడ్డాలుగా చెబుతున్నావు, చెప్పబాకి ఇట్లా ముసాయనా అని కొంతమంది ఫోన్లు చేశారు. మీ రాశి అవునో కాదో చూసుకోకుండా నువ్వు సరిగ్గా చెప్పలేదంటే ఎట్లా? నువ్వు సరిగ్గా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాదండి, నేను తప్పు చెప్పాను, ఒప్పు చెప్పాను, నువ్వు చూసుకున్నావు, కానీ నువ్వే నన్ను డబ్బులు ఇచ్చి పోషించటల్లా. నీకు నా ఇష్టమైతే చూడు, లేకపోతే ఇసి అవతల భార్య ఊరుకో, అంతవరకే. కానీ నన్ను ఇష్టం వచ్చిన మాట్లాడే హక్కు మాత్రం నీకు లేదు. తర్వాత ఈ తులారాశి పూర్తిగా ఎట్టా ఉంది? ఈ తులారాశికి శని, గురువు, కేతువు బాగున్నాడు. దాదాపు 3 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. ఈ రాశి పరిస్థితి ఏంటో చూద్దాం. మరి ఈ రాశికి వచ్చేప్పటికల్లా శని వల్ల ఆల్రౌండర్, అన్ని విధాలా బాగుంది. కేతువు కూడా మంచి జ్ఞానం గలవాడు, చాకచక్యంగా సంపాదించుకోగలుగుతారు. సప్తమ గురువు, మంచి భార్య వస్తుంది, భార్య వల్ల బాగా మేలు జరుగుతుంది. అయితే భార్య వస్తుందంటే ఇప్పుడు వచ్చిన భార్య కాదు లెక్క, ఇంతకుముందు భార్య వచ్చి ఉంటే నీకు. కానీ శుక్రుడు మాత్రం బాగాలేడు. కొత్తగా పెళ్ళి అవుతుందని నమ్మొద్దు. పెళ్ళైన వాళ్ళ పరిస్థితుల గురించి చెబుతున్నాను. భార్య వల్ల అనుకూలం వస్తుంది, భార్య సహకారాలు బాగుంటాయి. శని బాగున్నాడు. నువ్వు మోటార్ ఫీల్డ్ కానీ నువ్వు ఏ పని చేసినా కూడా నువ్వు చేసే వృత్తిలో మంచి లాభదాయకంగా ఉంటుంది. తర్వాత బుధుడు బాగాలేడు, వ్యాపారాలు మాత్రం అంతంత మాత్రంగా ఉంటాయి. తర్వాత విద్యావంతులకు బాగుంది, చదువుకునే పిల్లలు మంచి ర్యాంకు సంపాదిస్తారు, మంచి ఉద్యోగం వస్తుంది. విదేశాలకు వెళ్ళే వాళ్ళకి బాగుంది, నీవు చెప్పే మాట ఇష్టపడతారు. ఎవరినైనా చెప్పే మాటలు చక్కగా చెప్పి వాళ్ళకి తృప్తి కలిగేటట్టుగా చేసుకొని నీవు ఉద్యోగరీత్యా కూడా ప్రమోషన్ పోవడానికి అవకాశం ఉంది. కానీ ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే రవి, బుధుడు, రాహువు, శుక్రుడు ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. కుజుడు అర్ధాష్టమంలో ఉన్నాడు, కుజుడు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాడు. ఈ కుజుడు బాగాలేకపోవటాన ఉండే పరిస్థితి ఏమిటా అంటే అనవసరమైన వ్యాధులు, దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉంది. ఈ అర్ధాష్టమ కుజుడు వల్ల నీవు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సడన్గా ఎవడో తీసుకొచ్చి గుద్దుతాడు, ఏ కాలో చెయ్యి ఇరగటం, తలకాయ పగలటమో, దెబ్బలు తగలటమో, కనీసం పూర్తిగా బెడ్ రెస్ట్ రావటం, ఇట్లాంటివి జరగటానికి అవకాశం కనబడుతూ ఉన్నది. ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం చాలా అవసరం. ఈ రాశి వాళ్ళు చెప్పాలి అంటే ముందు కుజుడికి 7,000 జపం చేయించుకోవాలి, బుధుడికి 17,000 జపం చేయించుకోవాలి, శుక్రుడికి 20,000 జపం చేయించుకోవాలి. శుక్రుడికి బొబ్బర్లు, కుజుడికి కందులు, బుధుడికి పెసలు, ఇవి దానాలు ఇవ్వాలి. ఇది ఒకటే కాదు, ముఖ్యంగా చెప్పాలంటే మీ పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం ద్వారా కానీ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం. అట్లా చేస్తేనే మీరు బాగుపడటానికి అవకాశం ఉంది. సరిగా చెప్పాలంటే ఇంతవరకు తులారాశి 7వ రాశి, ఈ 7వ రాశి వరకు వచ్చామంటే మేషరాశి దగ్గర నుంచి తులారాశి వరకు 7 రాశులు. ఈ 7 రాశుల్లో ఏ రాశి కూడా సరిగ్గా బాగా ఉంది, అన్ని విధాలా సంతోషంగా ఉంది, మీకేం తిరుగులేదు అని చెప్పటానికి తగినటువంటి పరిస్థితి కనపడలేదు. కారణం ఏంటంటే
2026 సంవత్సరమే బాగాలేదు. చూడండి 26 2026 26 అయినప్పటికల్లా 2 6 8 8 2 10 సంఖ్య 8 కానీ 10 కానీ మంచి సంఖ్య కాదు. 10కి వచ్చేప్పుడు 0 వచ్చింది. 6 2 8 సంఖ్య బాగాలేదు. మరి ఈ సంఖ్య బాగాలేదు కాబట్టి ఈ రాశి వాళ్ళ పరిస్థితి పూర్తిగా బాగాలేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. అట్లా చూడాలంటే మేము కూడా మీ జాతకాలు చూడగలుగుతాం. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూడటం జరుగుతుంది. అట్లా చూడాలి అంటే దానికి తగిన ఫీజు తీసుకొని మేము జాతకం చెప్తాం. ఏమంటే ఊరికినే చెప్పరాదా? ఊరికినే చెప్పచ్చుగా, ఏముంది? ఏమీ లేదు. నువ్వు చేసే పని కూడా ఏమీ లేదు, ఊరికినే చేయరాదు. ఇట్లా కొంతమంది అడుగుతారు. కొద్దిగా చెప్పండి, నువ్వు కొద్దిగా పని చేయి, జీతం ఎవరు? ఎక్కువ పని చేయకుండా కొద్దిగా పని చేసిరా, ఇంట్లో అన్నం తింటావా? ఇట్లాంటి అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. అవును, నేను చిన్న పని చేసుకుంటున్నానండి, నాకు వచ్చేది చాలదు. చాలకపోతే నేనేం చేయాలి చెప్పు? నీకు ఊరికి చెప్పడానికి కూర్చున్నానా? కాబట్టి మీకు కావాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఫీజు చెల్లించి జాతకం చెప్పించుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా అయినా సరే మీ జాతకం చెప్పించుకుంటేనే మీ జాతకం చూసుకొని దాని ప్రకారం నడిస్తేనే మీరు బాగుపడటానికి అవకాశం ఉంది. కుజదోషం ఉంది, కాలసర్ప దోషం ఉంది, పూర్తిగా చురుగా ఉంది. ఈ టైంలో మీరు జాగ్రత్త పడకపోతే మాత్రం మిమ్మల్ని బాగు చేసేవాడు ఎవ్వడు లేడు. మరి ఏమి మా చేత కాదయ్యా అంటే మీ ఇష్టదైవాన్ని తప్పనిసరిగా పూజించండి. తల్లిదండ్రులకు అన్నం పెట్టండి. తల్లిదండ్రులను దూషించబాకండి. భార్యని హింసించబాకండి. నోరు లేని జీవరాశుల్ని ఇబ్బంది పెట్టబాకండి. కుక్కలు ఉంటాయి, అడవిలో ఉండేవేమో మరి అడవి సింహాలు, ఊళ్ళో ఉండేవి గ్రామ సింహాలు. కుక్కలు గ్రామ సింహాలు దొంగలను పట్టుకుంటాయి నువ్వు అన్నం పెట్టకపోయినా. ఆ కుక్కల్ని కూడా కొడతారు. ఆ కుక్కలు కొడితే కుయ్యమని ఏడుస్తూ పోతుంది. అది తిరగొట్టలేదు. 4 కాళ్ళు ఇచ్చారు, నీకు 2 కాళ్ళు ఇచ్చారు. దానికేమో 4 కాళ్ళు, నీకు 2 కాళ్ళు. 4 కాళ్ళు వచ్చి దానికి జ్ఞానం అవ్వాల, 2 కాళ్ళు ఇచ్చి నీకు జ్ఞానం ఇచ్చాడు. దాన్ని కాళ్ళు ఇరిగేట్టుగా కొట్టేవాళ్ళు ఉన్నారు. ఇది పాపం అవునా కాదా? మరి వియ్యానికి కానీ కయ్యానికి కానీ కొట్టాటకు కానీ తనతో సమానమైన బలం గల వాడితో కుస్తీ పట్టాలి, ఇద్దరు కొట్టుకోవాలి. అంతేగాని పసిపిల్లాన్ని కొట్టడము, తిరిగి కొట్టలేని ఆడదాన్ని కొట్టడము, ఇది మనుషులు చేసే పనులు కావు. ఇటువంటి వాటి వల్ల చాలా నష్టాలు వస్తున్నాయి, చాలా కష్టాలు వస్తున్నాయి. ఈ పాపమే మిమ్మల్ని వేధిస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ప్రవర్తించండి. స్వస్తి.